నమస్కారం రాజయోగం కార్యక్రమానికి స్వాగతం. తెలుగు మీడియా రంగంలోనే మొట్టమొదటిసారిగా జ్యోతిషపరంగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భారత్ టుడే. ప్రశ్న మార్గం ద్వారా గవ్వల శాస్త్రంతో జ్యోతిషపరంగా జాతకపరంగా ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేయడానికి మనతో పాటు రాజ్గురు గారు ఉన్నారు. మరిన్ని విషయాల్ని రాజ్గురు గారితో మాట్లాడుతూ తెలుసుకుందాం. మీకు జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలున్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే రాజ్గురు గారు. నమస్తే రాజ్గురు గారు, భారత్ టుడే కార్యక్రమానికి స్వాగతం. నమస్తే. ఓం గంగణపతే నమః. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. చెప్పండి రాజ్గురు గారు. ముందుగా మనతో మాట్లాడడానికి కాలర్ అయితే రెడీగా ఉన్నారు. కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మీ పేరు? నా పేరు కాంతారావు అండి. కాంతారావు గారు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము విజయవాడ దగ్గర నుంచి కాల్ చేస్తున్నాం అండి. ఓకే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి మేడం. ఓకే అండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటాను మేడం, ఎప్పుడు అవుతుందని తెలుసు. ఓకే అండి, తప్పకుండా. సొంత ఇంటి యోగం రావడానికి ఎలాంటి పరిష్కారం చేస్తే మంచిది అనేది రాజ్గురు గారు తెలియజేస్తారు. చక్కగా వినండి. అలాగే మీ రాశి నక్షత్రం తెలుసా? తెలియదండి. ఓకే అండి, పర్లేదు. మీ పేరు ప్రకారం చూస్తారు రాజ్గురు గారు, మీరు శ్రద్ధగా వినండి. అలాగే. కాంతారావు గారు. నమస్తే స్వామి. నమస్తే సార్. నమస్తే స్వామి. నమస్తే సార్. మీకు ఇల్లు కట్టుకునే యోగం ఉంది స్వామి. సొంత ఇల్లు యోగం ఉంది, కానీ కొంచెం ఇప్పట్లో అది విళంబము, నిదానముగా ఆయా ప్రసక్తి. రెండవది, ఆ విఘ్నాన్ని మీరు సొంత భూమి ఉందా అండి? అక్కడ ప్లాట్ అనేది ఉందా? హలో. ఉందండి. ఉందండి. సొంత ప్లాట్ ఉంటే అక్కడ కొంచెం చిన్నగా ఒక గణపతి పూజను జరిపించండి, ఒక 11 రోజులు. లేకపోతే అక్కడ ప్లాట్లో మన్నుని అనేది తీసుకొని వచ్చేసి ఆ ఒక్క మన్నుని అక్కడ గణపతి పైన పెట్టేసి ఒక 11 వారాలు, మంగళవారం నుండి స్టార్ట్ చేసేసి ఒక 11 రోజులు పూజించండి. మళ్ళీ ఆ మన్నుని అలాగే తీసుకుపోయి అక్కడ పెట్టేసేయండి. అలా చేసిండ్రు అంటే మీకు సొంతమైన ఇల్లు కట్టుకునే యోగం వచ్చేస్తుందండి, నిర్విఘ్నంగా. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? కళ్యాణి అండి. కళ్యాణి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే కళ్యాణి గారు, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒకటి ప్రశ్న అడగండి. సరే, అడగండి. నమస్కారం గురువు గారు. నమస్తేనమ్మా. నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నానండి. నాది సింహరాశి. అది వచ్చినట్టు వచ్చి లాస్ట్ మూమెంట్ వరకు ఆగిపోతున్నాయి. మరి ఎప్పుడు ఎలా దాన్ని కన్ఫర్మ్ అవుతుందో చెప్పగలుగుతారా ఈ ఇయర్ లో? అంటే గవర్నమెంట్ జాబా అండి? లేదు, ప్రైవేట్ జాబ్. ప్రైవేట్ జాబే. కన్ఫర్మ్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటున్నారు? కన్ఫర్మ్ కాదండి, జాబ్ రావాలి. జాబ్ రావాలి. అది ఓకే అండి. అలాగే గురువుగారు చెప్తారు, వినండి. నమస్తేనమ్మా. నమస్కారం అండి. మీకు ప్రైవేట్లో ఉద్యోగం వచ్చేస్తుందమ్మా, రాదు అనే విషయమే లేదు. కానీ ఏంటంటే ఒక్కసారి సాయి గణపతిని అయిందంటే ఒక్క వారము ఇది సాయి సచ్చరిత్రాన్ని మనస్ఫూర్తిగా చదవండి స్వామివారికి రోజు. అలాగే గురువారము వ్రతం చేయండి, సాయంత్రం దాకా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయాలి. ఆ రకంగా ఒక్క వారం వరకు ఈ సాయి గణపతి పూజని జరిపించండి. ఖచ్చితంగా మీకు ప్రైవేట్ రంగంలో జాబ్ వచ్చేస్తుందమ్మా. శుభం. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. షేక్ బాషా అండి. భాషా గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే భాషా గారు, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. తప్పకుండా అండి. నేను ఈ సంవత్సరంలో ఇదే నెలలో బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. ఎలా ఉంటుంది ఏంటనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారు. బిజినెస్ పెడితే ఎలా ఉంటుంది, బిజినెస్ స్థిరంగా ఉంటుందా అని తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అవునండి. అవునండి. ఓకే అండి, గురువు గారు చెప్తారు, మీరు శ్రద్ధగా వినండి. మీరు ఏమిటి గురించి? నమస్తే భాషా గారు. నమస్తే సార్. నమస్తే. మీరు ఏమిటి గురించి బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారు? ఇది కాల్ సెంటర్ అండి, ఇంటర్నేషనల్ కాల్ సెంటర్. ఓకే. నమస్తే స్వామి.
నమస్తే సార్. మీకు ఆ యోగం ఉందండి, పెట్టండి. ఓకే. కానీ విఘ్నము అనేది కూడా అక్కడ కనబడే యోగం. ఆ ఒక్క దీంట్లో మీ ఆఫీసు అక్కడ ఏమి షాపు ఏం పెడుతున్నారో అక్కడ కొంచెము అంటే వృత్తిపరంగా అక్కడ ఎక్కడ ఉంటారో ఆ దాంట్లో కొంచెం ఇబ్బంది వచ్చే ప్రశ్న. మీరు మతపరమైన కొంచెం ఇది వచ్చినా కూడా గణపతి 10వ స్థానంలో అంటే వృత్తి క్షేత్రంలో బిజినెస్ క్షేత్రంలో వచ్చే యోగానికి అది కొంచెం ఆటంకం కలిగే విషయం అండి. కాబట్టి గణపతిని పూజించాలి. లేకుంటే మీ పేరు పైన బ్రాహ్మణులు వేద పండితుల ద్వారానే జరిపించండి, అక్కడ పూజలు జరిపించండి. మీరు ఈ ఒక వృత్తిని అంటే బిజినెస్ని చేసుకోవచ్చండి. శుభం. ఓకే రాజ్గురు గారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు రమ్య అండి. నేను మా బ్రదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే రమ్య, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను విశాఖపట్నం అండి. ఓకే రమ్య, మీ బ్రదర్ పేరు చెప్పండి. మా బ్రదర్ పేరు మేఘ వెంకట సింహాద్రి అండి. మేఘ వెంకట సింహాద్రి. యా. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో సూటిగా ఒక్కటే ప్రశ్న అడుగు. ఓకే ఓకే. తన మ్యాచెస్ చూస్తున్నామండి, దాని గురించి ఎప్పటికీ సెట్ అవుతుంది ఏంటి అండి? ఓకే అండి, వివాహం అనేది ఎప్పటికి సెట్ అవుతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారు. రాశి నక్షత్రం తెలుసా? తెలుసండి. ఓకే అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17 మే 1986. 17th మే. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు, నక్షత్రం తెలిస్తే చెప్పండి. నక్షత్రం మకా నక్షత్రం అండి. ఓకే, సింహరాశా? సింహరాశి. ఓకే అండి, రాజ్గురు గారు చెప్తారు, మీరు శ్రద్ధగా వినండి. అమ్మా నమస్తే రమ్య గారు. నమస్తే అండి. అమ్మా, ఇప్పుడు మీరేమి ప్రయత్నిస్తున్నారో అది మీ బ్రదరు వివాహ యోగం వచ్చే యోగం ఉందండి. వివాహానికి ఇబ్బందులు అంటే సప్తమంలో కేతు, లగ్నంలో రాహు. ఈ దానికి ఖచ్చితంగా మీరు సర్పశాంతిని జరిపించుకోవాలి. సర్పశాంతిని జరిపించుకుంటే అంటే వివాహము ఆ యోగం వచ్చేసి ఆ ఆస్కారము ఆ రకంగా వచ్చేసి వివాహం జరగవచ్చు. కానీ తర్వాత పడే ఇబ్బందులు కొంచెము చాలా ప్రమాదకరంగా కనపడే యోగం. కాబట్టి సర్పశాంతిని ఖచ్చితంగా సర్పశాంతి జరిపించుకోండి. కనీసం పెళ్లికి ముందు 18,000 రాహు జపాలు, 7,000 కేతు జపాలు ఇది జరిపించుకోండి వేద పండితుల ద్వారా. మీ ఆయన నక్షత్రము, పేరు, సంకల్పము ఇది వివాహ సిద్ధి కావాలి, అలాగే భవిష్యత్తులో బాగుండాలి అని బాగా సంకల్పం చేసుకొని ఆ శాంతిని జరిపించుకోండి. ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందమ్మా. శుభం. అలాగే రాజ్గురు గారు, మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు చెప్పండి. వెంకటేశ్వర్లు మేడం. వెంకటేశ్వర్లు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే అండి, మీరు ఏం అడగాలనుకుంటున్నారో సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. ఓకే మేడం, నాకు ఇంతవరకు ఏ దాంట్లో ప్రయత్నం చేసినా జాబ్ అయితే కన్ఫర్మ్ కావటం లేదు. అసలు ఏ దాంట్లో ప్రయత్నం దగ్గరకు వచ్చినట్టే వస్తున్నాయి కానీ రావటం లేదు. స్థిరమైన ఉద్యోగం వస్తుందా రాదా అని తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అవును మేడం. ఓకే అండి, గురువు గారు చెప్తారు, మీరు వినండి. అలాగే మీ వెంకటేశ్వర్లు గారు, మీ రాశి నక్షత్రం తెలుసా? రాశి తెలుసు మేడం, నక్షత్రం లేదు. నాది వృషభ రాశి. ఓకే అండి, పర్వాలేదు. మీ పేరు ప్రకారం రాజ్గురు గారు చూస్తారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే జాబ్ చేస్తూ ఉన్నారా? లేదు మేడం, ప్రస్తుతం అయితే ఖాళీగానే ఉన్నాను, జాబ్ ప్రయత్నాల్లో ఉన్నాను. ఓకే అండి, గురువు గారు చెప్తారు, మీరు వినండి. మేడం. స్వామి నమస్తే. నమస్కారం గురుగారు. మీకు ఉద్యోగపరంగా కొంచెము బాగా ఇబ్బంది ఉండే ప్రశ్న. చాలా దగ్గరకు వచ్చేసి చెయ్యి జారే యోగాలు చాలా వస్తున్నాయి ఉద్యోగం గురించి. గురుగారు స్వామి, దానికి మీరు ఫస్ట్ అమ్మవారి టెంపుల్కి ప్రతిరోజు సోమవారము తప్పకుండా జరిపించండి. ఏంటి, కుంకుమార్చన జరగాలి. అదే మాదిరిగా హస్త నక్షత్రంలో ఇక్కడ ఉండే యోగము దాన్ని మీరు మిరియాల్ని ఒక్క సోమవారం సాయంత్రం కానీ ప్రదోష సమయం అంటే 5 గంటల నుండి 7 గంటల వరకు ఒక్కసారి దృష్టి తీసేసుకోండి. ఇది తీసేసుకొని ఒక 16 వారాలు ఖచ్చితంగా అమ్మవారి టెంపుల్కు, దేవి అంటే దుర్గా అమ్మవారి టెంపుల్కు, లేకపోతే లక్ష్మీ అమ్మవారి టెంపుల్కు దగ్గరలో ఉంటే లక్ష్మీ నరసింహ ఆలయానికి వెళ్ళినా ఇంకా చాలా మంచిదండి.
అక్కడ వెళ్ళేసి అది జరిపించుకోండి, చేసుకోండి, ఉద్యోగం వస్తుంది స్వామి. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి మీ పేరు. నా పేరు సుబ్బరామరెడ్డి మేడం, కాపూర్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే సుబ్బరామరెడ్డి గారు, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. మీ వివాహం గురించా? అవును మేడం. ఓకే, అంటే ప్రయత్నాల్లో ఉన్నారా? ఉన్నాను మేడం. ఓకే అండి, వివాహం అనేది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది చక్కటి పరిష్కారాన్ని రాజ్గురు గారు తెలియజేస్తారు. మీ రాశి నక్షత్రం తెలుసా అండి? విశాఖ నక్షత్రం 4వ పాదం అండి, వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, వృశ్చిక రాశి. ఓకే అండి, రాజ్గురు గారు చూస్తున్నారు. మీ పేరు, రాశి, నక్షత్రం ప్రకారం చెప్తారు, వినండి. స్వామి నమస్తే. సుబ్బరారెడ్డి గారు నమస్తే స్వామి. నమస్తే. మీకు అతి త్వరలో వివాహ యోగం వచ్చేస్తుంది స్వామి, అతి త్వరలో. కాబట్టి మీరు ఒక వారము కుంకుమార్చన, అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. అలాగే ఒక 9 శనివారములు ఆంజనేయ స్వామికి వెళ్ళేసరండి. అంటే దాంపత్యం బాగుంటుంది కాబట్టి చెప్పడం, ఆ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి చేసుకోండి, శుభం కలుగుతుంది స్వామి. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు రజనీ, ఖమ్మం నుంచి. రజనీ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పాప పేరు? పాప పేరు హేమ ప్రతిమ. హేమ ప్రతిమ. ప్రతిమ. ఓకే అండి, పాప గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ఒక్కటే ప్రశ్న సూటిగా అడగండి. పెళ్లి గురించి అండి. పాపది కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి. పాపకి వివాహం ఎప్పుడు జరుగుతుంది అనా? అవునండి, అసలు ఇంత మటుకు ఏమీ కుదరడం లేదు. లేట్ ఎందుకు అవుతుంది? ఏమైనా దోషం ఉందా లేకపోతే ఏంటి? అట్లాగే చిన్న పాప కూడా ఉద్యోగం ఒకటండి, అసలు ఏమి రావట్లేదు. జాబ్ ఏమైనా వస్తుందా అని. ఓకే అండి, గురువు గారు చూస్తున్నారు, చెప్తారు. రాజ్గురు గారు చక్కటి పరిష్కారాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. అమ్మ నమస్తేనమ్మా. నమస్తే అండి. పాప వివాహం గురించి అన్నారమ్మా. సప్తమంలో కుజుడు కొంచెం ఇబ్బందికరమైన ఒకటి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మూలమంత్రాలు అని జపాలు ఉన్నాయమ్మా. 1,20,000 అంటే 6 సంఖ్య, షష్ఠీ తిథి స్వామివారికి చాలా ప్రీతికరమైనది. అందుకోసమే సుబ్రహ్మణ్య షష్ఠి అని వస్తుందమ్మా. అలాగే 6 సంఖ్యలో 2 ఆవర్తనాలు అంటే 60 1,20,000 జపాలు జరిపించండి అమ్మ. అతి శీఘ్రంలో పెళ్లి యోగం వచ్చేస్తుంది. ఈ నివారణ ఒకటి త్వరగా చేయించుకోండి. అది ఈ ఏమంటారు జూన్ జూలై మధ్యలో, ఈ జూన్ జూలై మధ్యలో వచ్చే యోగము, ఈ ఒక ఛాన్స్ని, ఈ ఒక ఇదిని మీరు ఇది కావద్దు, అలా జరిపించుకొని. శుభం అమ్మ. అలాగే మనం మరొక కాలర్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో. నమస్తే మేడం, నా పేరు వీరాంజనేయులు అండి. వీరాంజనేయులు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఓకే, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే అండి, వీరాంజనేయులు గారు, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. మేడం, నేను ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో జాబ్ చేస్తున్నాను. అంటే నాకు జాబ్ పరంగా గ్రోతింగ్ ఉంటుందా లేకపోతే ఏదైనా బిజినెస్ వైజ్ గా వెళ్ళమంటారా? ఒక సజెషన్ కావాలి మేడం. ఓకే, జాబ్ లో అయితే బాగుంటుందా లేక బిజినెస్ అయితే బాగుంటుందా అని తెలుసుకోవాలనుకుంటున్నారు? అవును మేడం, ఏదన్నా కానీ మంచిది ఏదైతే బాగుంటది చెప్పండి మేడం. రాజ్గురు గారు చూస్తున్నారు. మీ రాశి నక్షత్రం తెలుసా? అవునండి, నాది డేట్ ఆఫ్ బర్త్ 1981 ఆగస్టు 21 అండి. డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు, రాశి నక్షత్రం ఉంటే చెప్పండి. రాశి మేషరాశి, భరణి నక్షత్రం 3వ పాదం మేడం. ఓకే అండి, భరణి నక్షత్రం 3వ పాదం, వీరాంజనేయులు గారు. గురువు గారు చెప్తారు, వినండి. ఓకే మేడం. స్వామి నమస్తే. వీరాంజనేయులు గారు, గురువు గారు పాదాభివందనం. స్వామి, మీకు మా బిజినెస్ పరంగా భవిష్యత్తులో చాలా బలమైన యోగం. మీరు సొంతము బిజినెస్ పెట్టుకోండి శుభ్రముగా.
ఎలాంటిది కానీ కొంచెము ధనము అనేది నిలకడగా ఉండదు. ఇది ఒక్కటి మీరు రోజు గణపతిని ప్రార్థిస్తూ ధనస్థానంలో కేతు అంటే హరించిపోయే యోగము, ధనం అనేది వృధాగా హరించిపోయే యోగం వస్తుంది. కాబట్టి గణపతిని నిత్యార్చనలు ప్రతిరోజు దూర్వా గణపతికి గరకతో పూజించండి. మీకు వ్యాపారంలో అభివృద్ధి చాలా ఉందండి, వ్యాపారం జరిపించుకోండి. శుభం. అలాగే రాజ్గురు గారు మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. కృష్ణవేణి అండి. కృష్ణవేణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుల్బర్గా నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అడగాలండి. ఓకే, పాప పేరు? అంజలి. అంజలి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సూటిగా ఒకటే ప్రశ్న అడగండి. సరే అండి. ఫ్యూచర్ కోసం అడగాలని ఉంది. అంటే ఏ రకంగా అండి? చదువా లేకపోతే 10th ఎగ్జామ్ రాసింది ఇప్పుడు. ఓకే, అదే రిజల్ట్ ఎలా వస్తుంది, ఫ్యూచర్ ఎలా ఉంది? ఓకే, చదువు పరంగా పాపది ఎలా ఉంది అనేది రాజ్గురు గారు చూస్తున్నారు. తన డేట్ ఆఫ్ బర్త్ అవి తెలుసా అండి? తెలుసండి, 31st March. సారీ, డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు, రాశి నక్షత్రం చెప్పండి. మకర రాశి, ధనిష్ట నక్షత్రం. ఓకే అండి, రాజ్గురు గారు చెప్తారు, వినండి. అమ్మా నమస్తే. నమస్తే గురుజీ. ఈ మీ అమ్మాయి గురించి అడిగారు. అమ్మాయికి సాఫ్ట్వేర్ రంగంలో అంటే ఇప్పుడు 10వ తరగతి పాస్ అయిందన్నారు కాబట్టి మీరు ఇంటర్లో కొంచెము అమ్మాయి ఇబ్బంది పడే ప్రశ్న అంటే బీటెక్ అంటే ఇంజనీరింగ్ చేయడానికి ఆస్కారం ఉంది భవిష్యత్తులో. కానీ ఈ ఒక్క ఇంటర్మీడియట్ ఇక్కడ కొంచెము పర్సెంటేజ్ అనేది తగ్గించే యోగము. కొంచెం అమ్మాయి అంటే ఒక చిన్న ఇది చెప్తున్నాను, ఎక్కడ కోపం అనేది అమ్మాయికి ఉండకూడదు, అలాంటి ఆస్కారము అంటే రాహు దోషం అలా వస్తుంది. కానీ దాన్ని ప్రతి శుక్రవారము మరి మంగళవారము అమ్మవారి టెంపుల్కు దగ్గరలో ఉండ దుర్గా అమ్మవారి టెంపుల్కు వెళ్ళేసి రండి. అయినంత మట్టుకు పూజిస్తూ రండి. శుక్రవారము ప్రతి శుక్రవారము అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. అమ్మాయికి ఈ ఇంటర్మీడియట్లో పర్సెంటేజ్ బాగా వచ్చే యోగం వస్తుందమ్మా. శుభం. అలాగే మనం మరొక కాల్ తీసుకుందాం. రాజ్గురు గారు నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు రాజేంద్ర కుమార్ అండి. రాజేంద్ర కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుండి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి, రాజేంద్ర కుమార్ గారు మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. సరే, ఇది నాకు ఉద్యోగం గురించి చూడండి, ట్రై చేస్తున్నాను మేడం. అసలు నాకు సెట్ అవ్వట్లేదు లైఫ్ లో. ఏ ఉద్యోగం సరిగ్గా సెట్ అవ్వట్లేదు, అసలు దొరకట్లేదు సరిగా. నాకు మంచి ఉద్యోగం వచ్చి సెటిల్ అవుతారా లేదా అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఓకే రాజేంద్ర కుమార్ గారు, గురువు గారు చూస్తున్నారు. అలాగే మీ నక్షత్రం రాశి తెలుసా? నాది రాశి వచ్చి వృశ్చిక రాశి అండి, నక్షత్రం తెలియదండి. ఓకే అండి, పర్వాలేదు. మీ పేరు ప్రకారం రాజ్గురు గారు చూస్తున్నారు, చెప్తారు, శ్రద్ధగా వినండి. స్వామి నమస్తే. రాజేంద్ర గారు నమస్కారం గురుగారు. మీకు కొంచెము దశమాధిపతి అష్టమంలో అంటే వృత్తిపరంగా వచ్చిన ఇబ్బంది చాలా బాగానే ఉందండి. ఈ ఉద్యోగానికి మీరు చాలా కృషి చేయాల్సిందే. అలాగే ఒక్క సోమవారము మీరు ఒక చిన్న ఉపాయం జరపండి. ఫస్ట్ ముందు ఒక తమలపాకు తీసుకొని దానిపైన ఆవాల నూనె ఒకటి, అలాగే మన నువ్వుల నూనె ఒకటి, ఇవి రెండుని రాసి ఫస్ట్ దృష్టి తీయండి. ఇది ఫస్ట్ ఒకటి. రెండో ఉపాయం అంటే దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయమే కానీ మరియు మహావిష్ణు ఆలయమే కానీ అక్కడ ఉండింటే ఖచ్చితంగా వెళ్ళేసి రండి. ఒక శ్రీరామ రక్ష అని ఒక మంత్రం ఉందండి. వేద పండితుల ద్వారా 108 సార్లు ఖచ్చితంగా సంకల్పం చేసుకొని, కొంచెము తీవ్రత ఎక్కువనండి, ఉద్యోగపరంగా తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి 3 పరిష్కారాలు చెప్పబోతున్నాం. ఖచ్చితంగా ఆ రామరక్షా స్తోత్రాన్ని 108 సార్లు ఉద్యోగము ప్రాప్తి కోసం అన్నట్ల సంకల్పం చేసుకొని అది జరిపించుకోండి, మీకు ఉద్యోగం ప్రాప్తి అవుతుంది స్వామి. శుభం. అలాగే రాజ్గురు గారు, మనం మరొక కాలర్ తీసుకుందాం.
నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నరేంద్ర కుమార్. కొంచెం పెద్దగా మాట్లాడండి, టీవీ చూస్తూ కాకుండా ఫోన్లో మాట్లాడండి. నరేంద్ర కుమార్. నరేంద్ర కుమార్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి అండి. ఓకే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే నరేంద్ర కుమార్ గారు, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. నేను యాక్చువల్గా బిజినెస్ లో ఉన్నానండి. ఇక ముందు కూడా పెద్ద బిజినెస్ చేయాలనుకుంటున్నాను, అది జరుగుతా. ఓకే, బిజినెస్ లో ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి చేస్తున్నాను, ఇంకా పెంచాలని చూస్తున్నాను. ఓకే, అది ఎలాగా జరుగుతుంది? అలాగే నరేంద్ర కుమార్ గారు, మీ పేరు ప్రకారం చూస్తున్నారు, మీ రాశి నక్షత్రం తెలుసా? మేషరాశి అండి, వృత్తిక ఉగాపాదం. ఓకే అండి, రాజ్గురు గారు చెప్తారు, వినండి. స్వామి నమస్తే. నమస్కారం అండి. నరేంద్ర గారు, మీకు వ్యాపార యోగం బలంగా బాగుందండి. కొంచెం మీరు ఇది ఇంకా వృద్ధి చెందాలి అన్నట్ల ఆలోచన చేసి ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పట్లో ఈ ఒక విషయాన్ని కొంచెము ఆగండి, ఎందుకంటే ఆ యోగము అంటే వృద్ధి చెందే యోగము లేదు. కానీ మీకు ఫ్యూచరు బిజినెస్లోనే చాలా బలంగా బాగా చేస్తారు, వస్తుంది, లేదనట్లేదు. కానీ ఇప్పట్లో ఆ ఒక స్టెప్పు, ఒక అడుగు ముందర వేయొద్దు, ఎందుకంటే విఘ్నాలు వచ్చే యోగము. అలాంటి దాన్ని కొంచెం ఆగి తర్వాత చేసుకోండి, బాగా బలం వస్తుంది. శుభం. రాజ్గురు గారు, అలాగే మరొక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. సరే, నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి మీ పేరు. మా కూతురుకి అడుగుతున్నామ్మా, నా పేరు అరుణ. అరుణ గారు. అరుణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మ హైదరాబాద్ నుంచి మా కూతురు గురించి అడుగుతున్నా. ఓకే, కూతురు పేరు చెప్పండి. అశ్విని. అశ్విని. ఓకే అండి, అశ్విని గారి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ఒక్కటే ప్రశ్న సూటిగా అడగండి. ఆమెకు మ్యారేజ్ గురించి అమ్మా. వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే అండి, రాజ్గురు గారు చూస్తున్నారు. అశ్విని యొక్క రాశి నక్షత్రం తెలుసా? తెలుసమ్మా. చెప్పండి. తులా రాశి. తులా రాశి అమ్మా. నక్షత్రం ఏమో ఈ నక్షత్రం తెలియదు కానీ. ఓకే అండి, పర్వాలేదు. అశ్విని పేరు ప్రకారం వివాహం అనేది ఎప్పటికి జరుగుతుంది అని పరిష్కారాన్ని తెలియజేస్తారు, మీరు వినండి. అమ్మ నమస్తే. నమస్తే అయ్యా. అమ్మ, అమ్మాయికి అష్టమంలో రాహు, గురుడు అక్కడనే, అంటే మాంగళ్య స్థానములో రాహు, కుటుంబ స్థానములో కేతు. కాబట్టి అమ్మాయి పేరు మీద ఒక్కసారి ఆ సర్వమంగళ మాంగళ్యే అమ్మవారి దగ్గర, అంటే శ్రీశైలానికి వెళ్ళేసి ఒకసారి గట్టిగా ప్రార్థన పూజ జరిపించండి. స్వయాన అక్కడ శ్రీచక్రం ఉంది అమ్మవారి ముందర, ఒక్కసారి కుంకుమార్చన చేసి అమ్మాయికి అతి త్వరలో వివాహం అనేది సిద్ధించాలి. అలాగే మాంగళ్య బలము, అష్టమ స్థానము ఆడపిల్లలకు, ఆడపడుచులకు ఒక మాంగళ్య స్థానం అనేది చూడబడుతుంది. అక్కడ దోషం వచ్చే యోగము, అది ముందు ఫస్ట్ నివారించుకోవాలి. దయచేసి అంతా ఆడపిల్లలకు చెప్పే విషయం ఒక్కటే, ఎప్పుడు మాంగళ్యానికి ఒక విఘ్నం అనేటిదే కానీ ఇదనేది విషయం వస్తుంది అంటే దయచేసి శ్రీశైలంలో ఉండ భ్రమరాంబికాదేవి అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకొని రండి. దయచేసి ఇది నివారించుకోండి. అమ్మాయికి వివాహ బలం వస్తుంది. శుభం. అలాగే రాజ్గురు గారు, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు హేమమాధురి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. పేరు ఒకసారి మళ్ళీ చెప్పండి. హేమమాధురి. హేమమాధురి. ఓకే అండి, మీ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. ఓకే అండి, నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది అని తెలుసుకుందామనండి. ఓకే అండి, నక్షత్రం వచ్చేసి పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి. పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి, హేమమాధురి. అవునండి. రాజ్గురు గారు చూస్తున్నారు, మీ పేరు నక్షత్రం ప్రకారం మీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? రీసెంట్ గా స్టార్ట్ చేసామండి, ఒక 1 year 8 months అవుతుంది. ఓకే అండి, చక్కటి పరిష్కారాన్ని కూడా రాజ్గురు గారు తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. ఓకే అండి. అమ్మా నమస్తేనమ్మా. నమస్తే అండి. లగ్నాధిపతి లాభములో, అంటే మీకు వివాహ యోగ్యం వస్తుంది అనే విషయం ఉంది. కానీ ఇక్కడ కూడా వచ్చే యోగము ప్రశ్న అలాంటిదే. సప్తమాధిపతి గురుడు, ఒకసారి బలంగా గురుబలం రావాలి.
గురుబలం వచ్చేసింది అంటే మీకు వివాహం సిద్ధిస్తుంది. మీ వివాహం గురించినే ప్రశ్న అడిగారు. ఒక్క గురుక్షేత్రం దగ్గరలో ఉండ మీకెక్కడ వీలుంటుందో అక్కడ గురుక్షేత్రానికి మంత్రాలయమో లేకపోతే గణగాపురమో అలాంటి క్షేత్రము దర్శించి ఒక 3 రోజులు అక్కడ సేవ జరిపించండి. మీకేం చేతనవుతుందో అలాంటి సేవలో 3 రకాలు తను మన ధన రూపేణ కానీ అలాంటిది ఏమీ అవసరం లేదు. మీరు స్వయాన తను రూపేణ అంటే శారీరక పరంగా కష్టపడి స్వామివారికి అక్కడ సేవ చేయండి. మీకు వివాహం సిద్ధిస్తుంది. దగ్గరలో వచ్చే యోగం ఉందమ్మా. శుభం. అలాగే రాజ్గురు గారు మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో నమస్తే అండి. హలో 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 నమస్కారం అండి. కొంచెం పెద్దగా మాట్లాడండి, టీవీ చూడకుండా ఫోన్లో మాట్లాడండి. నమస్కారం అండి, నా పేరు రాకేష్ అండి. ఆదిశేషు. రాకేష్. ఓకే రాకేష్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే రాకేష్ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ఒకటే ప్రశ్న అడగండి. నేను యాక్చువల్లీ జాబ్ గురించి ట్రై చేస్తున్నాను అనమాట. ఎక్కడ సెట్ అవ్వట్లేదు, ఎక్కడ పోయినా వచ్చినట్టు వస్తుంది, మళ్ళీ కన్ఫర్మేషన్ అవ్వట్లేదు. ఓకే, మంచి ఉద్యోగం వచ్చే యోగం ఎప్పుడు ఉంది అనేది తెలుసుకోవాలి. ఓకే అండి, రాజ్గురు గారు మీ పేరు ప్రకారం చూస్తారు. రాకేష్ గారు, మీ రాశి నక్షత్రం తెలుసా మీకు? రాశి వచ్చేసి వృషభ రాశి అండి. వృషభ రాశి నక్షత్రం నాకు తెలియదు అండి. ఓకే పర్వాలేదండి, మీ పేరు ప్రకారం రాజ్గురు గారు చూస్తారు. ఓకే, ప్రయత్నాలు ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు? అంటే యాక్చువల్గా నేను ఇంతకుముందు జాబ్ చేస్తుండే, తర్వాత నేను రిజైన్ చేస్తాను అనమాట. కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చి. ఓకే, ప్రజెంట్ నేను సర్చింగ్ చేస్తున్నాను, ఎక్కడ కన్ఫర్మేషన్ అవ్వట్లేదు. ఓకే అండి, రాజ్గురు గారు చెప్తారు, వినండి. స్వామి నమస్తే. నమస్కారం అండి. మీరు ఉద్యోగ పరంగా అడిగిన ప్రశ్నకు అష్టమంలో, దశమాధిపతి అష్టమంలో కాబట్టి స్థిరంగా దొరుకుతుంది స్వామి. ఉద్యోగం దొరకదు ఇది కాదు అనే విషయం లేదు. కానీ ఏంటంటే ఒక్క 16 వారాలు అంటే శనివారం నుండి ప్రారంభించారు అంటే 16 శనివారముల వరకు అంటే ఖచ్చితంగా 4 నెలల వరకు ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేస్తురండి. 11 ప్రదక్షిణములు. ఎప్పుడు అంటే ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఇలా సేవ చేయండి స్వామి. ఈ సేవ చేస్తే మీకు ఉద్యోగము ఖచ్చితంగా తొందరలో వచ్చే యోగం. మీ దగ్గర అలాంటిది ఏమీ లేదు. కానీ ఏమిటంటే ఉద్యోగపరంగా వచ్చిన అంటే దోషాలు అది అనే సమస్య లేదు. ఆ కాలము సరిగా ప్రాప్తం అయ్యే యోగం ఒక్కటే మీకు. దానికోసం ఈ పరిహార మార్గాన్ని జరిపించుకోండి స్వామి. శుభం. అలాగే రాజ్గురు గారు, మనం మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. కొంచెం పెద్దగా మాట్లాడండి. మీ పేరు చెప్పండి. పేరు చెప్పండి. నా పేరు లలిత అండి. మా బాబు పేరు ధీరజ్. ధీరజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి, ఆయన నక్షత్రం పుబ్బ నక్షత్రం, జాబ్ రాలేదండి. ధీరజ్ పాస్ అయ్యి 5 years అయింది. పుబ్బ నక్షత్రం రాసి బాబు బీటెక్ పాస్ అయ్యి 5 years అయిందండి. ఓకే అండి, బాబుకి ఉద్యోగం, స్థిరమైన ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునమ్మా. ఓకే, రాజ్గురు గారు చూస్తున్నారు. ధీరజ్ అలాగే పుబ్బా నక్షత్రం ఈ రెండింటి ప్రకారం మీకు తెలియజేస్తారు పరిష్కారాన్ని. చక్కగా వినండి. అమ్మా నమస్తేనమ్మా. నమస్కారం స్వామి. అబ్బాయి ధీరజ్ గురించి ప్రశ్న అడుగుతున్నారు. 10వ స్థానాధిపతి 10వ అంటే వృత్తిపరంగా బాగుంది అంటే సప్తమంలో ఉండ రాహు వల్ల మీకు ఈ ఒక్క సమస్య ఏర్పడుతూ ఉంది. దాని గురించి మీరు ఒక్క 11 శనివారములు మినుములని ఈశ్వరునికి దగ్గరలో ఉండ ఈశ్వర పార్వతీ పరమేశ్వరమైన అక్కడ ఆలయం ఉంటే 11 శనివారములు మీరు అక్కడ అభిషేకము జరిపించండి ఆయన పేరు మీద. లేకపోతే సాయంత్రము ఆయననే స్వయాన వెళ్ళేసి ఆ అభిషేకము చేసినా ఇబ్బంది లేదు. మినుములతో కూడిన నానబెట్టిన నీళ్లు తీసుకుపోయేసి అక్కడ స్వామివారికి అభిషేకం చేయండి. శుభం కలుగుతుందమ్మా. శుభం. మినుములు నీళ్లు కలిపి చేయాలా? అవును. ఓకే రాజ్గురు గారు, మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు భాస్కర్. చందం భాస్కర్.
భాస్కర్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా ఒక్కటే ప్రశ్న అడగండి. నా జాబ్ గురించి అండి. జాబ్ వస్తుంది పోతుంది, అంటే దాంట్లో 1 or 2 years తర్వాత స్థిరమైన ఉద్యోగం లేదు, స్థిరమైన ఉద్యోగం అనేది ఎప్పుడు వస్తుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారు. అవునండి. ఓకే అండి, భాస్కర్ గారు మీ రాశి నక్షత్రం తెలుసా? తెలియదండి. ఓకే, పర్వాలేదండి. రాజ్ గురువు గారు చూస్తున్నారు, మీ పేరు ప్రకారం చెప్తారు, మీరు శ్రద్ధగా వినండి. స్వామి నమస్తే భాస్కర్ గారు. నమస్కారం సార్, గుడ్ ఆఫ్టర్నూన్. మీకు అన్నట్టు ఉద్యోగంలో కొంచెము ఇబ్బందికరమైన సమస్య ఉందండి. బుధుడు అంటే ఇక్కడ మీరు స్వయానగా రాముల వారి ఆలయం అక్కడ మీ దగ్గర అక్కడ ఉంటే ఖచ్చితంగా ప్రతి గురువారము రామనామ తారక మంత్రము అనేది ఒకటి ఉంది స్వామి. ఎలాంటి సమస్య ఉన్నా కూడా దాన్ని పరిష్కారం చేయగల శక్తి ఆ మంత్రానికి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రాన్ని స్వామి ఆ ఒక్క రాముల వారి ఆలయంలో కూర్చొని 108 సార్లు జరిపించండి. ఉదయమే కానీ సాయంత్రమే కానీ బుధవారం, ప్రతి బుధవారము ఈ మంత్రాన్ని జపిస్తూ అక్కడ ఉండండి. మీకు ఖచ్చితముగా స్థిరమైన ఉద్యోగము ప్రాప్తి అయ్యే యోగం వస్తుంది స్వామి. శుభం. అలాగే మనం మరొక కాలర్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి మీ పేరు? నా పేరు వెంకటేష్ అండి. వెంకటేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం నుంచి అండి. ఓకే, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నా గురించేనండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్లాట్ తీసుకున్నాం అండి మేము ఒక 5 years బ్యాక్ అండి. అది ఓకే, తీసుకున్న తర్వాత నుంచి మదర్ సిక్ అయిపోయారు. ఆ సిక్ అయిపోయి రీసెంట్ గా ఫిబ్రవరిలోనేమో ఆవిడ కాలం చేశారండి. మరి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ కొంచెం ఫేస్ చేస్తున్నాం. అంతకుముందు చాలా హెల్దీగా బాగానే ఉండేవాళ్ళు, అంటే డబ్బులన్నీ బాగానే ఉండేవి. ఇక్కడికి వచ్చిన తర్వాత అసెట్లు కూడా పోయి అన్ని పోయాయి. మరి ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రాబ్లం అనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఆ ఇండ్లు అనేది మీకు మంచిదా కాదా అని తెలుసుకోవాలి అనుకుంటున్నారు? అవునండి. ఓకే అండి, మీ పేరు ఒకసారి మళ్ళీ? వెంకటేష్ గారు. అవునండి. వెంకటేష్ గారు మీ నక్షత్రం రాశి తెలుసా? నక్షత్రం అండి మృగశిర నక్షత్రం అండి. ఓకే, రాశి వృషభ రాశి. మృగశిర వృషభ రాశి. ఓకే అండి, రాజ్ గురు గారు తెలియజేస్తారు, మీరు వినండి. స్వామి నమస్తే వెంకటేష్ గారు. నమస్కారం గురుగారు. ఆ ఇల్లు ఎంతైనా కూడా కొంచెం ఇబ్బందికరమైన విషయం అండి. మీకు కొంచెము వెసులుబాటు చేసుకొని ఆ ఇల్లునే వదిలిపెట్టేస్తే చాలా మంచిది. ఇది తీవ్రంగా పరిగణించే విషయం కాబట్టి ఆ అపార్ట్మెంటు బహుళ అంతస్తమైన కట్టడము అంటే ఒకటి కంటే ఎక్కువ ఉండే ఇండ్లు అనే విషయం అక్కడ కనపడేది. కాబట్టి ఆ ఒక్క అపార్ట్మెంట్ని, ఆ ఒక్క ఇల్లుని మీరేం కొనుక్కున్నారు అక్కడ ఉన్నారో అది వదిలిపెట్టేస్తే చాలా మంచిది. శుభం కలుగుతుంది స్వామి. శుభం. రాజు గారు, అలాగే మనం మరొక కాల్ తీసుకుందాం. సరే. నమస్తే అండి. హలో, నమస్తే అండి. చెప్పండి మీ పేరు? గోవిందరాజులండి. గోవిందరాజు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ నుంచి అండి. ఓకే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే గోవిందరాజు గారు, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సూటిగా అడగండి. మీ ప్రశ్న ఏంటో? హలో, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. అది నా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుందామనండి. భవిష్యత్ అంటే దేని గురించి, దేనికి సంబంధించి? అదే వ్యాపారం నాట చేసుకుందాం యోజనండి. బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, దాని గురించా? అవునండి. ఓకే అండి, మీ బిజినెస్ ఎలా యోగం మంచిగా ఉంటుందా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటున్నారు? అవునండి. ఓకే, మీ నక్షత్రం తెలుసా? నక్షత్రం తెలుసండి, రాశి కుంభరాశి. ఓకే, పర్వాలేదు. మీ పేరు ప్రకారం రాజ్ గురు గారు చెప్తారు, మీరు శ్రద్ధగా వినండి. అలాగే. స్వామి నమస్తే. నమస్తే అండి. వెంకటేష్ గారు, గోవిందరాజు గారు, మీరు ఏమిటి గురించి వ్యాపారం చేయాలనుకుంటున్నారో కొంచెం విషయం చెప్తారా? అదే మామూలుగా దాని వ్యాపారం కానీ ఏదైనా వ్యాపారం చేస్తుంది. ఏంటండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. అది దాని వ్యాపారం కూడా చేసుకుందాం అనుకున్నానండి. ధాన్యమా?
అవునండి. ఓకే స్వామి మీరు శుభ్రంగా చేయండి. కానీ ఏమిటంటే అభివృద్ధి అనేది అభివృద్ధి అనేది నిదానముగా వచ్చే యోగం. మీరు చేసుకోవచ్చండి. ధాన్యము ఈ వ్యాపారం చేయాలి అనుకుంటున్నారు కదా, శుభ్రంగా చేసేయండి, ఏమి ఇబ్బందులు లేవు. కానీ ఏమిటంటే తొందరలో అభివృద్ధి చెందరు, అది ఒక్కటే విషయం. అది తప్ప మళ్ళీ ఏం కాదు. చాలా ఏది ఇబ్బందులు లేకుండా ఆ వ్యాపారం జరుగుతుంది. మీరు చేసుకోవచ్చు స్వామి. శుభం. అలాగే రాజ్గురు గారు మరొక కాల్ తీసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే మేడం, నాది పివి సాయి అభిషేక్ మేడం. నేను జాబ్ గురించి ట్రై చేస్తున్నాను. జాబ్ ఎంతకాలానికి రావట్లేదు. ఎంబీఏ అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. నాకు జాబ్ ఎందుకు రావట్లేదు, కారణం ఏంటి, ఏమన్నా పరిహారం ఏమన్నా ఉందా, ఎప్పుడు వస్తుంది, గవర్నమెంట్ జాబ్ వస్తుందా, ప్రైవేట్ జాబ్ వస్తుందా, నా జీవితం ఎట్లా సెటిల్ అవుతుంది, ఎప్పటికి సెటిల్ అవుతుంది? ఓకే అండి, ఇంతకీ ఒకసారి మీ పేరు మళ్ళీ చెప్పండి. పివి సాయి అభిషేక్. పివి సాయి అభిషేక్. 2990 డేట్ ఆఫ్ బర్త్. మొత్తానికి నాకు పని లేకుండా మీకు మీరు చెప్పేశారు బాగా. మీ ఉద్యోగం అనేది ఎలా ఉంటుంది ఏంటి అనే వాటికి చక్కటి పరిష్కారాన్ని రాజ్గురు గారు తెలియజేస్తారు, మీరు వినండి. మేడం శ్రవణ నక్షత్రం మేడం, మాది శ్రవణ నక్షత్రం. ఓకే, శ్రవణ నక్షత్రం 2990. ఓకే అండి. అలాగే స్వామి నమస్తే. నమస్తే సార్, గురువు గారు నమస్కారం అయ్యా. చాలా కష్టాల్లో ఉన్నానయ్యా. నాకు ఈ పరిస్థితి ఏంటని నేను బాధపడుతున్నానయ్యా. నాకు ఉద్యోగం రావట్లేదు. నాది శ్రవణ నక్షత్రం. ఎంబీఏ పాస్ అయ్యాను, ఇంతమటుకు ఉద్యోగం లేదు 3 సంవత్సరాల నుంచి. చాలా ఇబ్బంది పడుతున్నా, ఏది కలిసి రావట్లేదు అయ్యా. స్వామి నమస్తే. ఒక్కటి చిన్న ఉపాయం చేయండి, ఏమి ఇబ్బందులు లేవు. మీకు ఇబ్బంది కనపడుతుంది లేదనట్లేదు. ఒక్క వారము ఫస్ట్ ముఖ్యముగా సాయి సచ్చారిత్రము, ఆ మేషలగ్నానికి మహాయోగకారకుడైన గురుడు సాయి సచ్చారిత్రము మీ దగ్గరలో సాయి మందిరం ఉంటే అక్కడ ప్రతి గురువారము సాయి సచ్చారిత్రమని ముందల పఠించండి. ఒకటి. అలాగే ఒక 16 శనివారములు మీ దశమాధిపతి వృత్తిని నిర్ణయించే శనేశ్వరుడు అష్టమ స్థానములో, అంటే చాలా దుర్భరమైన పరిస్థితిని కనబడే యోగము, అంటే మీకు ఎలాంటి ఉద్యోగాలు ఏమీ లేనంత పరిస్థితి. కాబట్టి ఆ ఒక్క ఆంజనేయ స్వామికి 16 శనివారములు అది దర్శనం చేసుకొని రండి. ఒక్కసారి అయిందంటే తమలపాకు పూజని స్వామివారికి సమర్పించండి. ఈ 2 చేసేస్తే మీకు ఉద్యోగం అనేది ప్రాప్తము అనే యోగం కనపడుతుంది. స్వామి ఖచ్చితంగా వచ్చేస్తుంది. శుభం. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 పరిష్కారాలు జరిపించుకోండి, మీకు ఉద్యోగం అనేది అతి తీవ్రంలోనే దొరికిపోతుంది. శుభం స్వామి. మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. శ్రీనివాస్ అండి, భద్రాచలం. ఓకే అండి, శ్రీనివాస్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి రండి. సంతానం ప్రాబ్లం అండి. మాకు 3 సార్లు అబార్షన్ అయింది మా ఆవిడకి. ఓకే అండి. ఓకే, మీ రాశి నక్షత్రం ఏమైనా తెలుసా? అది తెలియదండి. అది పర్వాలేదండి, మీ పేరు ప్రకారం రాజ్గురు గారు మీరు అడిగిన ప్రశ్నను చూస్తున్నారు. సంతానం అనేది ఎప్పుడు కలుగుతుంది అనే దానికి చక్కటి పరిష్కారాన్ని తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. సరే మేడం. స్వామి నమస్తే. నమస్తే గురుగారు. శ్రీనివాస్ గారు, పంచమాధిపతి లగ్నంలోనే మీకు సంతానము యోగం అనేది లేదు అనే విషయమే లేదు. అలాగే పంచమంలో రాహు కొంచెం ఇబ్బందికరమైన విషయం తప్ప మళ్ళీ ఏం లేదు. సంతానము ఎట్టి పరిస్థితిలో మీకు అవుతుంది. అక్కడనే దగ్గర మీరు భద్రాద్రి రాముని దగ్గరలోనే ఉన్నారు. ఆ స్వామివారిని ప్రతి మంగళవారం ఆ తారక మంత్రాన్ని పఠించండి. ఎలాంటి దోషాలు ఉన్నా కూడా పటాపంచలైపోతాయి. ఖచ్చితంగా ప్రతి బుధవారము ఉదయం కానీ సాయంత్రము కానీ ఆ రామనామ తారక మంత్రం జపించుకుంటూ రండి. లేకపోతే దగ్గరలో ఉండ వేద పండితుల ద్వారా బ్రాహ్మణుల ద్వారా ఆ రకంగా జరిపించుకోండి. ఖచ్చితంగా మీకు సంతాన యోగం వస్తుంది స్వామి. శుభం. అలాగే రాజ్గురు గారు మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, మీ పేరు చెప్పండి. మేడం నా పేరు దిలీప్ కుమార్ మేడం. దిలీప్ కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మణుగూరు, ఖమ్మం డిస్ట్రిక్ట్ మ్యామ్. ఓకే అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
మేడం నా గురించి తెలుసుకోవాలనుకున్నా మేడం. నాది బీటెక్ అయిపోయింది, ఇంకా జాబ్ రాలేదు, ఇంట్లో అలానే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కోర్టు గొడవలని. ఓకే అండి, అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంటుందని గురూజీ గారిని అడుగుదాం తెలుసుకున్నాను. తప్పకుండా అండి. మీకు మంచి ఉద్యోగం అనేది ఎప్పుడు లభిస్తుందో అనేది రాజ్ గురు గారు చెప్తారు. దిలీప్ కుమార్ గారు, మీ నక్షత్రం రాశి తెలుసా? మేడం నాకు తెలియదు మేడం నాది. ఓకే, పర్వాలేదు. మీ పేరు ప్రకారం మీరు అడిగిన ప్రశ్నని చూస్తున్నారు, రాజ్ గురు గారు చెప్తారు, మీరు శ్రద్ధగా వినండి. 20/05/94 మేడం బర్త్డే. డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు, రాజ్ గురు గారు చెప్తారు, మీరు వినండి. ఓకే గురు చెప్పండి. స్వామి నమస్తే. నమస్కారం స్వామి గారు. కొంచెము ఇక్కడ మీ ఉద్యోగపరంగా మీరు అడిగిన ప్రశ్న మరియు అలాగే మీ కుటుంబ పరంగా అడిగిన ప్రశ్న, దీంట్లో మీరు ఏమి చేయనక్కర్లే. ఇక్కడ ఉండే విషయం అంటే వృషభ రాశికి బాధాధిపతి శనేశ్వరుడే, పితృకర్మము పితృస్థానాధిపతి శనేశ్వరుడు అక్కడ నిలబడుతుంది. కాబట్టి ఈ అబ్ధికాలు సరిగ్గా రాలేదు అంటే కాలేదు అలాంటివి వచ్చే ప్రశ్న. పితృదోషము నివారించుకోండి. ఆ పితృదోషాన్ని నివారించుకుంటే అంటే అబ్ధికాలే కానీ ఒక్క చిన్న పరిష్కారం ఉంది స్వామి, మోక్ష నారాయణ బలి అని. ఆ మోక్ష నారాయణ బలిని జరిపించుకోండి. మీకు మీ కుటుంబమే కానీ ఇక్కడ మీ ఉద్యోగం అనేదే కానీ ఎలాంటివి ఇబ్బందులు రాకుండా మీ పితృల ఆశీస్సులు కావాలి. హైందవ ధర్మంలో ఉండే విశేషం అంటే చెప్పడం అంటే అది హిందుత్వంలో ఆ పితృల ఆశీస్సులు ఎప్పుడు ఉన్నాయో ఎలాంటి ఇబ్బందులు రావు. కాబట్టి ముందు ఆ పితృదోషాన్ని నివారించుకోండి, మోక్ష నారాయణ బలిని జరిపించుకోండి స్వామి. శుభం. అలాగే రాజ్ గురు గారు మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి, హైదరాబాద్ నుంచి చేస్తున్నాను. ఓకే శ్రీనివాస్ గారు, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును, నా గురించి తెలుసుకోవాలనుకున్నా మేడం. ఓకే, ప్రశ్న చెప్పండి. అది నాకు కొంచెం ఒక 4 years నుంచి వ్యాపారం ఏది బాగట్లేదు మేడం. అంటే మీరు బిజినెస్ చేస్తూ ఉన్నారా? అవునండి, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను. ఓకే, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి బాలేదు మేడం, 4 years నుంచి. ఓకే, మీకు ఎప్పటి నుంచి బాగుంటుంది, ఏది మంచిది అనేది చక్కటి పరిష్కారాన్ని రాజ్ గురు గారు తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. మీ రాశి నక్షత్రం తెలుసా? అంటే రాశి నక్షత్రం తెలియదు, పుట్టిన డేట్ అయితే 72 మేడం. డేట్ అవసరం లేదు, రాశి నక్షత్రం తెలిస్తే చెప్పండి. లేదు మేడం, తెలియదు మేడం. ఓకే అండి, పర్వాలేదు. మీ పేరు ప్రకారం మీ అడిగిన ప్రశ్నకి తెలియజేస్తారు, మీరు వినండి. సార్, అది ఈ వెహికల్ ఫైనాన్స్ లోకి వెళ్దాం అనుకుంటున్నాను, మంచిగా ఉందో లేదో స్వామివారిని అడుగుదామని. స్వామి, మీరు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అడిగారు ప్రశ్న అనేది. అవును సార్. ఆ రియల్ ఎస్టేట్ రంగము అన్నారు, అది ఎవరి పేరు మీద చేస్తున్నారో కొంచెం విషయం చెప్తారా స్వామి? అంటే ఎవరి పేరు మీద లేదు స్వామి, మామూలుగా ఏదో నా పేరు మీదే నేను ఏదైనా పార్ట్నర్షిప్ అయి చేస్తున్నాను స్వామి. అది ఇప్పుడు వెహికల్ ఫైనాన్స్ లోకి వెళ్దాం అనుకున్నాను స్వామి. కొంచెం ఇంత ముందు కూడా ఫైనాన్స్ లో ఇబ్బంది తెచ్చుకున్నాను, మళ్ళీ ఫైనాన్స్ లోకి వెళ్ళాలంటే కొంచెం భయపడుతున్నాను స్వామి, అది ఎట్లా అని అడుగుదామని చేస్తాను స్వామి. మీకు ఫస్ట్ ముందు ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని మీరు కొంచెము వదులుకుంటే చాలా మంచిది అనే విషయం ఒకటి. రెండో విషయము, మీరు ఎక్కడ పార్ట్నర్షిప్ పని వద్దు, ఎంతైనా రాని అది మీరు సొంతముగా జరిపించుకోండి. మీరు వెహికల్ ఫైనాన్స్ అన్నారో ఖచ్చితం, అదేమి ఇబ్బంది పడే ప్రశ్ననే లేదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసుకోవచ్చు. కానీ ఇంకొకరితో పాటు కలిసి చేయనికి ఆస్కారము కొంచెము తక్కువ, దాన్ని మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఎక్కడ మీరు పార్ట్నర్షిప్ ఏదే పనిలా కలిశారో లాభాంశం అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది, శ్రమం అనేది మాత్రం మీకు మిగిలిపోతుంది. ఇలాంటి ప్రశ్న, ఇలాంటి ఆస్కారం, ఇలాంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడ మీరు పార్ట్నర్షిప్ కలిసి చేయడం అనేది కుదరదు, అది వదిలిపెట్టేసి చిన్నదైనా పర్వాలేదు సొంతము జరిపించండి. శుభం. అలాగే రాజ్ గురు గారు మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి మీ పేరు? మరి నర్సాపూర్ మెదక్ డిస్ట్రిక్ట్ అండి. ఓకే, పేరు చెప్పండి. మా బాబు సాయి ప్రసాద్ గౌడు, బిజినెస్ లో బాగుంటుందా, ఏదైనా జాబా, వాడికి ఎక్కడ ఏ పని చేయాలన్నా కరెక్ట్ కలిసి వస్తలేదు. ఓకే అండి, బాబుకి ఏ రంగం అయితే బాగుంటుంది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారు? ఏ రంగం అయితే బాగుంటుంది. బాబు పేరు చెప్పండి. సాయి ప్రసాద్ గౌడ్ అండి. సాయి ప్రసాద్ గౌడ్. ఓకే అండి, సాయి ప్రసాద్ గౌడ్ రాశి నక్షత్రం తెలుసా? చెప్పండి. పూర్వభద్ర, అది 1987.
డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు, పూర్వభద్ర నక్షత్రం చెప్పారు, రాసి చెప్పండి. రాశి కుంభరాశి అంటారండి. ఇక నేను అది తెలుసుకున్నా, పూర్తిగా తెలియదు కానీ ఆ రాశి ఓకే ఓకే పర్వాలేదండి. సాయి ప్రసాద్ గౌడ్ ఉద్యోగం మంచిదా లేకపోతే బిజినెస్ మంచిదా అనేది రాజ్ గురువు గారు తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. అమ్మా నమస్తేనమ్మా. నమస్కారం సార్. అబ్బాయికి ఉద్యోగమే చూడండి, స్పష్టముగా ఉద్యోగము రంగంలో, ప్రైవేట్ రంగంలో ఉద్యోగం వచ్చే యోగము అలాంటిది బాగా ఇది పడతాడు, అభివృద్ధి చెందుతాడు. కాబట్టి ఇక్కడ బిజినెస్ అనేది వద్దు, కాని పని. ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెము ఆ యోగం వచ్చే ప్రశ్న, ముందల భవిష్యత్తులో ఫ్యూచర్లో ఈ ఉద్యోగం ఇది వ్యాపారం అనేది కాదమ్మా. కాబట్టి ఉద్యోగం ఎంచుకోండి, ఉద్యోగమే చేయమని చెప్పండి, ముందల భవిష్యత్ బాగుంది జరిపించండి అమ్మా. ఇలా అలాగే చూడండి, పరిష్కారం చేసుకోండి. శుభం. అలాగే మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మీ పేరు? నా పేరు అపర్ణ అండి. నేను మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, చెప్పండి. పేరు సంతోష్ కుమార్ అండి. సంతోష్ కుమార్. అవునండి. ఓకే అండి. ఏం తెలుసు? కుంభరాశి అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. హస్బెండ్ జాబ్ చేస్తున్నారు, అయితే ఎంత సంపాదించినా, నేను కూడా జాబ్ చేస్తున్నాను, ఎంత సంపాదించినా అది ఖర్చు అయిపోతుంది. కానీ మంత్ ఎండింగ్ అసలు మళ్ళీ అప్పు చేసే పరిస్థితి వస్తున్నది. అసలు ఫైనాన్షియల్ గా ఎప్పుడు సెటిల్ అవుతామని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, ఫైనాన్షియల్ గా ఎప్పుడు సెటిల్ అవుతారు అని తెలుసుకోవాలి అనుకుంటున్నారు. మీ హస్బెండ్ ఒక రాశి నక్షత్రం తెలుసా? కుంభరాశి, పూర్వభద్ర నక్షత్రం అండి. ఓకే అండి, రాజ్ గురు గారు తెలియజేస్తారు, మీరు శ్రద్ధగా వినండి. సరే. అమ్మా నమస్తేనమ్మా. నమస్తే అండి. ఇక్కడ మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు అనే చెప్పే విషయం, ఎంత ఏమి సంపాదించినా ఎక్కడ ఏమీ లేనంత మట్టుకు ఒక 2 పరిహారాలు మీరు జరిపించుకోండి. లక్ష్మీ నరసింహస్వామి కరావలంబన స్తోత్రము అనే ఒక స్తోత్రం ఉందమ్మా. ఆ లక్ష్మీ కరావలంబన స్తోత్రాన్ని ఒక 7 మంగళవారములు పారాయణం చేయాలి. స్వయానుగా మీరు నేర్చుకున్నా కూడా పర్వాలేదు. ఆ ఒక లక్ష్మీ కరావలంబన స్తోత్రాన్ని పఠించండి. ఒకటి. రెండవది, రోజు గణపతిని పూజించాలి. లాభస్థానంలో కేతు అంటే లాభం అంతా హరించిపోయే యోగము, ధనము అక్కడ ఎక్కడ నిలబడడానికి, వచ్చిన ధనం అనేది ఎక్కడ నిలబడడానికి ఆస్కారం లేదు, మళ్ళీ ఏంటి అప్పు అనే విషయం వస్తుంది. కాబట్టి ఈ 2ని, లాభము సరిగ్గా నిలబడాలి, రాబడి సరిగ్గా రావాలి, ఈ 2 జరగాలి. కాబట్టి ఈ 2 పరిష్కారాలను చర్పించుకోండి అమ్మా. శుభం. రాజ్గురు గారు మా కార్యక్రమానికి విచ్చేసి మా కాలర్స్ యొక్క సందేహాన్ని విడిచేందుకు ధన్యవాదాలండి. నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగాన్ని చేసుకున్నానని అనుకుంటున్నాను. అలాగే ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శుభం. ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది ఇవాల్టి రాజయోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.